అండి, బెల్లం పొంగడాలు చేద్దాము ఈ సంక్రాంతికి. దీనికి ఏంటంటే కావాలో చెప్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇవి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇది రేషన్ బియ్యం రాత్రంతా నానబెట్టి ఉంచాను. స్వీట్ పొంగడాలు చేసుకుందాం, సంక్రాంతి కదా, మనం ఎందుకు బాధపడుతూ ఉండిపోవాలి అని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నానిన బియ్యాన్ని మనం మిక్సీలోని మెత్తగా రుబ్బుకుందాం. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దీన్ని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ గ్లాస్తోని నేను బెల్లం తీసుకున్నాను పాకంకి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో బెల్లం సరిపోతుంది. ఇది ఎక్కువ పాకం పట్టకూడదు, జస్ట్ ఇలా కరిగితే చాలు. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండి దీంట్లోని మనం పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఇది వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇలాగ బెల్లం సిరప్ వేసాక కాస్తంత చిటికెడు సాల్ట్ వేద్దాం. 3-4 స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేద్దాం. చిన్న ప్యాన్ పెట్టి కొంచెం గీ వేసి ఇలాగ కొబ్బరి ముక్కల్ని కూరలా చేసుకొని కొంచెం లైట్ ఫ్రై చేసుకొని దీంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు. దానికంటే ఇలా కొంచెం బరకగా చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిండి మిశ్రమంలో కొంచెం 1 స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకున్నాం. లైట్గా వేగితే చాలు. దీంట్లోని పిండి మిశ్రమంలో వేసుకొని కలుపుకొని ఉంచుకుందాం, పక్కన పెట్టుకుందాం. 2-3 గంటల సేపు ఈ పిండి నానితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 3 గంటలు అయిపోయింది పిండి నానబెట్టి. ఇప్పుడు చూద్దాం ఎలాగుందో. కొబ్బరి ముక్కలు, కొబ్బరి కూర కొంచెం ఎక్కువ వేసాను. ఇలాగా దోశల పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం పలచపడిందంటే 1 స్పూన్ మైదా కలుపుకొని వేసుకోవడమే. వేసే ముందు కొంచెం వంట సోడా వేసుకోండి, సరిపోతుంది. ఇది ఉంచేస్తున్నాను. ఇది కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒకే చోట వేసుకోవాలి ఇది. ఇప్పుడు పొంగింది కదా, కొంచెం స్లోగా టర్న్ చేసుకుందాం. ఇలాగ స్లోగా టర్న్ చేసుకొని నెమ్మదిగా వేపుకోవడమే. ఇలాగ అన్నీ చేసుకుందాం. చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి కూడా సిమ్లో పెట్టి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే లోపల కూడా అంతా బాయిల్ అవుతుంది. ఇలా ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఒక్కొక్కటి చేసాను. లాస్ట్ వచ్చింది సాంగ్ పాడదా?